ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరలా నేను మీ ముందుకొచ్చి ఉన్నాను. దేవుడు నాకిచ్చిన సమయాన్ని బట్టి, నాకిచ్చిన ధన్యతను బట్టి, నాకిచ్చిన యొక్క యోగ్యతను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కూడా నేనొక కథ ద్వారా మీ ముందుకొచ్చి ఉన్నాను. ఈ యొక్క కథ జస్ట్ దిస్ ఈస్ క్రియేటెడ్ స్టోరీ. ఇది నిజంగా జరిగింది కాదు. జస్ట్ క్రియేటెడ్ స్టోరీ. ఈ స్టోరీ ద్వారా మనమేం నేర్చుకోవాలి ఆత్మీయ జీవితంలో అనే దాన్ని నేను వివరించబోతున్నాను. సో, ఆ కథేంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి జంతువులంటే చాలా ఇష్టం. అతను జంతు ప్రేమికుడనమాట. జంతువుల్ని ఎక్కడ చూసినా కూడా అవి రోడ్లల్లో ఉన్నా, ఎక్కడున్నా వాటిని తెచ్చి మరీ పెంచుకుంటా ఉండేవాడు. రకరకాల జంతువుల్ని పెంచుకుంటా ఉన్నాడు. ఇలా పెంచుకుంటున్నప్పుడు కుక్కల్ని పెంచాడు. పిల్లులు, గాడిదలు, గుర్రాలు ఈవెన్ ఆల్ అన్నమాట. చాలా రకాల జంతువుల్ని పెంచుకుంటా ఉన్నాడు. పెంచుకుంటున్నప్పుడు ఈయన యొక్క లక్షణం ఏంటంటే ప్రతిరోజు ఆ జంతువుల్ని తీసుకొని బయటికి తీసుకెళ్ళి కొద్దిసేపు వాటిని అంతా తిప్పేసుకొని మరలా వస్తాడు. ప్రతిరోజు వాటికి స్నానాలు చేపిస్తాడు. ఏ జంతువుకి ఆ సోప్ వేరే. ఏ జంతువుకి టవల్ వేరు. ఏ జంతువు పడుకోవడానికి వాడికి బెడ్స్ వేరు. ఫుడ్ ఐటెమ్స్ వేరు. చాలా ప్రేమించేవాడనమాట. రోజు మాదిరి ఒకరోజు కూడా ఈ జంతువులన్నీ తీసుకొని బయటికి వెళ్ళాడు. కొద్ది దూరం ఆ జంతువులన్నీ అతని వెనకాల వస్తా ఉన్నాయి. వాటికి తలకి చైన్స్ కట్టి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. రోజులాగే వెళ్తా ఉన్నాడు. అనుకోకుండా దూరంగా ఒక తెల్లని పందిని చూశాడు. అది చాలా తెల్లగా ఉంది. ఆ పంది అది ఒక ఇంటి దగ్గర తింటా ఉంది. మామూలుగా అది ఇంటి యజమాని పెట్టే ఫుడ్ తింటా ఉంది. అప్పుడు ఈ జంతు ప్రేమించే అతను, నేను ఇన్ని జంతువుల్ని పెంచాను. నాకెందుకు ఇలాంటి పందిని పెంచాలన్న ఆలోచన రాలేదు. అది కూడా ఒక జంతువే కదా! నేను దాన్ని ప్రేమించాలి కదా! సరే అని చెప్పి ఆ ఇంటి దగ్గరికెళ్ళాడు. వాళ్ళని పిలిచాడు బయటికి. వారొచ్చారు. "ఈ పంది మీదేనా అండి?" అంటే, "అవునండి. మేమే పెంచుకుంటాం." "అది ఎంతకమ్ముతారో చెప్తారా? నేను కొనుక్కుంటాను. నాకు జంతువులంటే చాలా ఇష్టం. నేను వాటిని ఎంతో ప్రేమగా పెంచుతాను. సో, మీరెంత చెప్తే నేను కొనుక్కుంటానంటే" వాళ్ళొక అమౌంట్ చెప్పారు. వెంటనే అతడు పే చేసి, ఆ పందిని కూడా తీసుకొని, హాయిగా అలా రౌండేసుకొని మరలా ఇంటికెళ్ళిపోయారు. అన్ని జంతువులకి మరలా తెల్లవారి స్నానము, సోప్స్ నీట్‌గా టర్కీ టవళ్ళతో తుడచడం, వాటిని నీట్‌గా రెడీ చేయడం ఆయనకలవాటు. సో, ఇంకా అన్ని జంతువులతో పాటు ఈ పందిని కూడా తీసుకొని బయటికెళ్ళాడు. వెళ్తే కొత్తది కదా! ఈ అన్ని జంతువులతో అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. యజమానితో కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అయినా సరే ఇంకా ఈ జంతువులంటే ఇష్టపడే వ్యక్తి అన్ని యానిమల్స్‌ని తీసుకొని బయటకొచ్చాడు. బయటకొచ్చి కొద్ది దూరం నడిచిన తర్వాత కొంచెం దూరంలో బురద ఉందన్నమాట. నల్లగా బురదుంది. ఈ జంతువులన్నీ ఇతని వెనక నడుస్తా ఉన్నాయి. ఈ పంది ఆ బురదను చూసింది. చూసి ఆయన చేతిలో ఉన్న చైన్‌ను లాక్కుంటా ఉంది. ఇతననుకున్నాడు, అయ్యో! ఏంటో దానికి గొంతుకేమైనా ఇబ్బందిగా ఉందేమో, లేదా అది కొత్తది గదా జంతువు. దానికేమైనా మాతో నడచడం ఇబ్బందిగా ఉందేమో అని ఇలా కొంచెం వదిలేసాడు. అది పరిగెత్తుకొనెళ్ళి ఆ బురదలో నల్లని బురదలో దొర్లుతా ఉంది. అప్పుడు ఈ వ్యక్తి కోప్పడకుండా దాని దగ్గరికెళ్ళి, "అయ్యో! పంది, జంతువు నువ్వెందుకు నేనింతగా నీట్‌గా నిన్ను స్నానం చేపించి, విలువైన సోపులు పెట్టి, విలువైన టర్కీ టవళ్ళతో నిన్ను తుడిచి, నీకు పర్ఫ్యూమ్స్ ఏసి, నీట్‌గా తీసుకొనొస్తే బురదలో దొర్లినావా? అయ్యయ్యో!" అని మరలా దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మరలా స్నానం చేపిచ్చాడు. మరలా నీట్‌గా దానికి తినిపించాడు, పడుకోబెట్టాడు. నెక్స్ట్ డే అగైన్ దే ఆల్ కేమ్ ఔట్ ఫర్ వాకింగ్. పంది మరలా బురద చూసింది. మరలా పరిగెత్తుకొనెళ్ళి ఆ బురదలోనే దొర్లుతా ఉంది. ఒకసారి చూసాడు, 2 సార్లు చూసాడు, మూడోసారి చూసాడు. ఎంత చేసి దాన్ని
ఎంత నీట్‌గా రెడీ చేసినా, అది మరలా, మరలా వచ్చిన బురదలోకే అది పోయి పడుకుంటా. అప్పుడు ఆ యజమాని దగ్గరికెళ్ళి పందులు ఎక్కడైతే కొనుక్కున్నాడో అతని దగ్గరికెళ్ళి అడిగాడు. "ఏంటండి దీని ప్రాబ్లమ్?" ఇన్ని డబ్బులు పెట్టి కొన్నాను. ఇంత విలువైన సోపులు పెట్టి స్నానం జేపిస్తున్నా. విలువైన తిండి పెడుతున్నాను. విలువైన బెడ్‌లలో పడుకోబెడుతున్నాను. మనుష్యుల కంటే ఎక్కువ నేను వాటిని ప్రేమిస్తా ఉన్నా. కానీ ఈ పందేంటంటే బురదను చూసిన వెంటనే పరిగెత్తుకొనెళ్ళి ఆ బురదలో దొర్లుతా ఉంది. ఏ జంతువు కూడా అలా దొర్లడం లేదు. బురదలోకి పోవడం లేదు. దాన్నెంత తీసుకొనొచ్చి ఎంత నీట్‌గా చేసినా మరలా అది బురదలోకే పోతా ఉంది. మరలా, మరలా బురదలోనే దొర్లుతా ఉంది. ఏంటి దీని ప్రాబ్లమ్ అంటే, ఆ వ్యక్తి చెప్పినాడు, "సార్ దాని బుద్ధి అది. అది పుట్టుకతోనే అంత అవి. బురద చూసినాయంటే అవి పరిగెత్తుకొని పోతాయంట. అదే వేరే జంతువులు బురదలో దొర్లడానికి ఇష్టపడవు. మంచి నీళ్లు కనపడితే లేకపోతే నీట్‌గా ఉంటే అవి తింటాయి లేదా పోతాయి నీళ్ళలోకి. కానీ ఈ పిగ్స్ అలా కాదనమాట. నువ్వెంత విలువైన సోపులు పెట్టు, నువ్వెంత పర్ఫ్యూమ్‌లు కొట్టు, నువ్వెంత విలువైన భోజనం పెట్టి పెంచు, బురద చూసిందంటే అవి మరలా, 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 మరలా అదే బురదలో దొర్లడానికి అవి ఇష్టపడతాయి. దానికి నువ్వు పెంచే విలువ తెలీదు. తెలీదు. అప్పుడు ఈ యజమానికి, ఈ జంతువులు ప్రేమించే వ్యక్తికి, ఛ! నేను అనవసరంగా ఈ పందిని కొనుక్కున్నానా? అనవసరంగా దీని కొరకు నేనింత డబ్బులు ఖర్చు పెట్టానా? దానికి ఇన్ని సార్లు స్నానం చేపిచ్చానా? దానికింత విలువైన సోపులు పెట్టానా? దానికింత విలువైన బెడ్డునిచ్చానా నేను? అని జెప్పి చిరాకు పడి కొద్ది రోజులకి ఆ పందిని "నువ్వు వెళ్ళిపో" అని చెప్పి ఆ పందిని వదిలేసాడు. నేనెందుకు ఈ యొక్క కల్పిత కథను చెప్తున్నానంటే, మనం కూడా ఐ యామ్ నాట్ కంపేరింగ్ విత్ ద ఎనీ యానిమల్. నేనెవరితో పోల్చడం లేదు. కాకపోతే మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చినట్టే వచ్చి మరలా, 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 మరలా లోకములో ఉన్నదంతయు మనం చూసి మరలా లోకాశల్లో పడిపోతున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని వెతుక్కుంటూ మరలా, మరలా, మరలా పడిపోతున్నాం. దేవుని దగ్గరకొస్తున్నాం. "ప్రభువా నన్ను కాపాడు, నన్ను దీవించు, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగంటున్నాం. కడగబడుతున్నాం." దేవుడు యజమానీయుడైతే ఎలాగైతే జంతువుల్ని కడిగాడో, అలాగే దేవుని యొక్క రక్తంతో కడగబడుతున్నాం. అయినా మరలా మనం ఏం చేస్తున్నాము, ఆ బురద అనే లోకాన్ని చూసేవరకి మరలా అందులోకే పడిపోతున్నాం. లోకాశల్లో పడిపోతున్నాం. లోకములో పడిపోతున్నాం. నేత్రాశల్లో పడిపోతున్నాం. దేవుడంటాడు, "నువ్వొకసారి రక్షింపబడి మరలా నువ్వు వెనక్కి పోకూడదు. నీ చెయ్యిని ఒకసారి దేవుని సన్నిధిలో పెట్టి మరలా వెనక్కి వెళ్ళకూడదు." అందుకే మనం వాక్యంలో చూస్తాము. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. చాలా ఈ ముఖ్యమైన ఈ యొక్క మాటను మనం చదువుదాం. ఏంటంటే, "నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను." నాగటి మీద నువ్వు చేయి పెట్టినావంటే, నువ్వు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినావంటే, నువ్వు మరలా, మరలా, మరలా లోకములో కలవకూడదు. లోకాశల్లోకి వెళ్ళకూడదు. నీవైనా, నేనైనా, ఏదైనా సరే. అది శరీరాశ అవ్వచ్చు, అది నేత్రాశ అవ్వచ్చు, అది జీవపు డంబమే అవ్వచ్చు. లోకాన్ని జూసి అబ్బా! ఎంత బాగుంది. నాకిలాంటి బిల్డింగ్‌లు కట్టుకుంటే బావుండు. నేనిలా అందంగా ఉంటే బాగుండు. నేత్రాశ, ఓహ్! నాకు చూసినవన్నీ నాకు కావాలా, కావాలా. జీవపు డంబం, అహంకారాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ మనము లోకాశల్లో అస్సలు పడిపోవడానికి మనం ఇష్టపడకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. "నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు నాకు పాత్రుడు కాడు." నువ్వొకసారి కడగబడినావు. యజమాని దగ్గరికి తీసుకురాబడినావు. ఆ పందిని తీసుకొచ్చుకున్నాడు యజమానుడు. డబ్బులిచ్చి కొనుక్కున్నాడు. నిన్ను నన్ను కూడా యేసయ్య తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. కొనుక్కున్నాడు.
తీసుకొనొచ్చి నిన్ను విలువైన సోపులతో, ఆయన రక్తముతో కడుగుతున్నాడు. విలువైన వస్త్రాలు, నీతికి అలంకారమైన అలాంటి వస్త్రాలేసి మనల్ని పెంచుతున్నాడు. నిన్ను విలువైన స్థలాల్లో పడుకోబెడుతున్నాడు. పచ్చిక గల చోట్లలో ఆయన పరుండ చేయుచున్నాడు. కానీ బయటికొచ్చినప్పుడు, లోకాన్ని చూసినప్పుడు, లోకమనే బురదను చూసినప్పుడు, ఆ యొక్క జంతువు మరలా పరిగెత్తుకొని పోయి అదే బురదలో దొర్లుతా ఉంది. మనం ఎలా ఉంటున్నాం? దేవుని సన్నిధిలో. నాగటి మీద చేయి పెట్టాం. దేవుని సన్నిధిలో మనం చేయి పెట్టాం. యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తాను. నీ సిలువ నేను మోస్తానని చెప్పి నాగటి మీద చేయి పెట్టాం. నీ బిడ్డగా బ్రతుకుతానని నాగటి మీద చేయి పెట్టాం. మరలా, మరలా వెనుక తట్టు, ఆ బురద తట్టు, ఆ లోకము తట్టు, ఆ లోకాశల తట్టు మనము చూడకూడదు. మిగతా జంతువులు ఏవి కూడా పరిగెత్తుకొని ఎళ్లి దొర్లట్లేదు. కానీ ఈ జంతువు మాత్రము బురద చూసిన వెంటనే అది ఆగలేకపోతుంది. వై? బికాజ్ నేచర్. దాని స్వభావం అది. మన స్వభావాలు ఎలా ఉన్నాయి దేవుని సన్నిధిలో? ఒకసారి యేసయ్య దగ్గరకొచ్చి ఆయన పాదములు పట్టుకున్న తర్వాత మరలా మనం వెనుక తట్టు చూడకూడదు. బైబిల్‌లో ఒక లోతు, లోతు భార్యను గురించి మనం చూస్తాం. సొదొమ, గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేప్పుడు ఆ యొక్క ముగ్గురు దేవదూతలు చెప్తారు, లోతు నీవు నీ కుటుంబాన్ని తీసుకొని నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి. ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నితో కాల్చివేయబోతున్నాడు దేవుడు. నువ్వు బయటికెళ్ళు. అయితే ఒకటి గుర్తు పెట్టుకో. బయటికి వెళ్ళిన తరువాత వెనక తట్టు నువ్వు చూడకూడదు. మీరెవ్వరు చూడకూడదు. మీరు ఒకవేళ చూసారంటే మీరు ఉప్పు స్తంభములాగా అయిపోతారు. సరే అని చెప్పి లోతు పిల్లలు పరిగెత్తుకొని సొదొమ గొమొర్రా నుండి భార్య అందరూ పరిగెత్తుకొని పోయారు. కానీ లోతు భార్యకి అయ్యో నా ఇల్లేమైపోయిందేమో, నా ఈ పట్టణం ఏమైపోయింది, నా ఆస్తి ఎక్కడ కాలిపోయిందా, నేను అక్కడ బంగారం పెట్టినానా, నేను ఇక్కడ ఇది పెట్టినానే, ఏమైపోయిందా అని చెప్పి వెనక్కి తిరిగింది. ఏమైపోయిందండి? ఉప్పు స్తంభమైపోయింది. వెనుక తట్టు నువ్వు చూడకూడదు. ఒకసారి నాగటి మీద యేసయ్య యొక్క రక్తముతో కడగబడి ఆయన పాదముల చెంత చెయ్యి పెట్టిన మనము మరలా వెనక్కి తట్టు చూడకూడదు. లోకాన్ని చూడకూడదు. ఇప్పటికీ ఆ యొక్క లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయి అలాగే ఉంది. ఆ ఉప్పు కరిగిపోలే, అట్లే స్తంభంలాగా నిలబడుంది. అది మనకి ఇప్పటికీ గుర్తు చేస్తుంది. యూ ఆర్ నాట్ గోయింగ్ టు టర్న్ బ్యాక్. అందుకే ఒక పాటుంది ఇంగ్లీష్‌లో. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back. No turning back, no turning back. ఎస్. ఈ పాట యొక్క అర్థము, నేను డిసైడ్ అయిపోయినాను. నేను క్రీస్తును అనుసరించి ముందుకెళ్తా. వెనుకకు తిరగను. ద వరల్డ్ బిహైండ్ మీ. నా ఎనక నా ఎనక లోకము. ద క్రాస్ బిఫోర్ మీ. నా ముందు సిలువుంది. నేను సిలువనే చూసి నడుస్తా కానీ లోకంని ఎనుక తట్టు తిరిగి చూడను. హల్లెలూయా! హల్లెలూయా! మన స్వభావము ఆ మురికిలో దొర్లే జంతువులాగా ఉండకూడదు. ఐఎమ్ స్పీకింగ్ ఇన్ పొలైట్ వే. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగెటివ్ వే. మన స్వభావాలు అలా ఉండకూడదు. వెనక్కి తిరిగి చూసేవారిగా ఉండకూడదు. దొర్లే వారిగా మనం ఉండకూడదు. ఒక్కసారి నువ్వు
యేసయ్యలో నువ్వు వచ్చావు అనంటే, నీ సాక్ష్యము, నీ ప్రార్థన, నువ్వు లోకానికి వేరుగా ఉండాలి. మన స్వభావము నూతనపరచబడాలి. ఆ వ్యక్తి ఆ జంతువును కొనుక్కొనొచ్చి ప్రేమగా దానికి స్నానం చేపిచ్చాడు. ఎంత విలువైన సోపులు పెట్టి, సబ్బులు పెట్టి స్నానం చేపిచ్చాడు. టర్కీ టవలేసి తుడిచాడు. విలువైన బెడ్ మీద పడుకోబెట్టాడు. విలువైన తిండి పెట్టాడు. బయటికొచ్చి ఆ బురదనే లోకాన్ని చూసి వెంటనే సర్రున యజమాని దగ్గరున్న చైన్‌ని గూడా తీసుకొని వెళ్ళిపోయింది. మనం ఎలా ఉంటున్నాం దేవుని సన్నిధిలో? నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు తిరుగుతున్నామా? బురద అనే లోకం వైపు తిరుగుతా ఉన్నామా? లోతు భార్య వలె వెనక్కి తిరిగి చూసి మనము దేవుని సన్నిధిలో ఇచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోతున్నామా? మనం వాగ్దానం ఇస్తున్నాం దేవునికి. ప్రవ్వా, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అనేలాగా బ్రతుకుతాను. నేను మరణించేంత వరకు నీ బిడ్డగా ఉంటానని వాగ్దానం ఇచ్చి మరలా మరలా లోకాన్ని, లోకాశలు, నేత్రాశ, జీవపు డంబాన్ని, ఈ లోకములో ఉన్న సమస్తాన్ని చూసి మనం వాటిలో పడిపోతున్నాం. వేర్ వి ఆర్ స్టాండింగ్, వేర్ వి ఆర్ రన్నింగ్, ఎక్కడికి పరిగెత్తుతున్నాం, ఎక్కడ నించొని ఉంటున్నాం. అందుకే దేవుడు అంటాడు, నువ్వుంటే లోకంలో అయినా ఉండు, లేదా నాలో అయినా ఉండు. ప్రకటన గ్రంథంలో నువ్వుంటే వేడిగా అయినా ఉండు, లేదా చల్లగా అయినా ఉండు. నులివెచ్చలుగా ఉంటే నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటాడు. హల్లెలూయా! ఉంటే మనం వెచ్చగా అయినా ఉండాలా, లేదా చల్లగా అయినా ఉండాలా. కానీ నులివెచ్చలుగా మాత్రం మనం ఎప్పుడూ ఉండకూడదు. లోకములో ఒక కాలు, దేవుని యొక్క రక్షణలో ఒక కాలు పెట్టుకొని మనము జీవించకూడదు. అలా ఉంటేనంట దేవుడు తన నోట నుండి మనల్ని ఉమ్మేస్తాడు. వేర్ వి ఆర్ గోయింగ్. యజమానికి విరక్తి వచ్చేసింది ఆ జంతువుని చూసి చూసి చూసి. ఎప్పో అని చెప్పి వదిలేసేసాడు. నీ ఇష్టం ఉన్న చోటికి పోయి బ్రతుకు, నీ ఇష్టం ఉన్నట్టు బురదలో దొర్లుకో, నీ ఇష్టం ఉన్నది తినుకో, నీ ఇష్టం ఉన్న చోటుకి పో అని చెప్పి విరక్తి పెట్టుకో ఉన్నాడు. మిగతా ఏ జంతువులు అలా లేవు ఆయన. ఒక్కటి మాత్రం అలాగ బిహేవ్ చేసి విరక్తి పుట్టేసింది, వదిలేసేసి. దేవుడు అంటున్నాడు, ఉంటే చల్లగా అయినా ఉండు, లేదా వెచ్చగా అయినా ఉండు, లేదా నా నోట నుండి నిన్ను ఉమ్మేస్తాను, నిన్ను వదిలేస్తాను అని అంటున్నాడు దేవుడు. నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు, నా రాజ్యములో ఉండడానికి పాత్రుడు కాడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరలా ఒకసారి నేను ఆ వాక్యాన్ని చదువుతాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని నీతో చెప్పుచున్నాను. ఒక్కసారి నాగటి మీద చెయ్యి పెట్టి నువ్వు వెనక తట్టు చూస్తే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి నీకు నాకు పాత్ర లేనే లేదు. వి ఆర్ నాట్ వర్ది టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వి ఆర్ నాట్ ఈవెన్ వర్ది టు ఈవెన్ ఎంటర్ హిస్ గేట్స్. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు పాత్రుడు కాదు. మనం మనల్ని మనం డిసైడ్ చేసుకోవాలి. అందుకే నేను ఇందాక ఒక పాట పాడినాను. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను నిర్ణయం చేసుకున్నాను. దేవుణ్ణే ఫాలో చేస్తాను. ఆయన్నే అనుసరిస్తానని. మరలా నేను వెనుకకు చూడను. మనం కూడా అలాగే దేవుని సన్నిధిలో నిర్ణయించుకోవాలి. మనం ఒక్కసారి మనం రక్షింపబడిన తరువాత మరలా, 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 మరలా లోకములో పడిపోతే దేవుడంట తన నోట నుండి మనల్ని ఉమ్మివేయ ఉద్దేశిస్తాడంట. మనల్ని బట్టి దేవుడు పశ్చాత్తాపడతాడంట. ఎందుకురా నేను వీళ్ళని చేసినాను. అతను కూడా అనుకున్నాడు, ఎందుకురా నేను ఈ జంతువును కొనుక్కున్నాను, డబ్బులిచ్చి కొనుక్కున్నానే, పో అని వదిలేసాడు. ఎలా ఉంటున్నాం మనం? మనల్ని మనం పరిశోధించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు, స్తోత్రాలు. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు నా దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పాత్రుడు కానేరడని తండ్రి. అవును ప్రభా, మీ సన్నిధిలో ఒకసారి రక్షింపబడిన మేము మరలా 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 లోకాన్ని చూసి, లోకాశలు చూసి, నేత్రాశలు చూసి, జీవపు డంబాన్ని చూసి, లోకమనే బురదను చూసి మేము పరిగెత్తితేనైనా మీ రాజ్యములో ప్రవేశించడానికి మేము అర్హతను పోగొట్టుకుంటాం ప్రభా. మీరంటున్నారు, వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగా అయినా ఉండు, కానీ నులివెచ్చలుగా నువ్వు బ్రతకూడదు. ఒకవేళ అలా బ్రతికితే నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుతాను అని. మేము అలా ఉండకూడదు ప్రభా. నీ సన్నిధిలో జాగ్రత్త కలిగి, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని నిన్నే అనుసరించుచు నడవడానికి కృపను దయచేయండి. ఆ జంతువుని పెంచుకున్న ఆ యజమాని విరక్తితో దాన్ని వదిలిపెట్టేశాడు. అది మరలా మరలా పోయి బురదలోనే దొర్లుతూ బ్రతికింది. నేను అలా ఉండకూడదు ప్రభా. నన్ను క్షమించండి. మీ రక్తంతో కడిగి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మాలో మీరు నివసించినట్లుగా కృప చూపమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.